వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. తులారాశి వారిపై శని భగవానుడి వక్రదృష్టి ప్రభావం ఉన్నప్పుడు ఆ జాతకుల జీవితాలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఏ ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాలను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారిని అడిగే మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. తులారాశి వారిపై శని భగవానుడి వక్రదృష్టి ప్రభావం ఉన్నప్పుడు వారి జీవితాలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, వివరించండి గురువుగారు. మనకి తులారాశిని తీసుకున్నట్టయితే కనుక వీరిపైన శని భగవాని అశుభ దృష్టి అయితే ఇంతకు ముందు నుంచి ఉన్నది. 2.5 సంవత్సరాలుగా ఉన్నది. 2024 నుంచి కూడా వీరిపైన శని భగవాని అశుభ దృష్టి కనపడుతుంది. మధ్య మధ్యలో ఏదన్నా వారికి కొత్తగా గ్రహాలు ఏదైనా మారి ఆ స్థితిగతులు అంతా బాగుండి అప్పుడైతే కొంచెం వీరికి ఏదైనా ఉంటుంది. కానీ శని భగవాని అశుభ దృష్టి అయితే అలానే ఉండిపోయింది. ఎందుకంటే వీరి దగ్గర ఉన్నటువంటి వనరులు కావచ్చు, అవకాశాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, డబ్బు కావచ్చు, సంపాదన కావచ్చు, బిజినెస్ కావచ్చు, వీరి దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఎదుటివారికి సేవ చేయాలి, ఎదుటివారికి పంచిపెట్టాలి, అందరూ మన వాళ్ళే కదా అనుకునేటువంటి వ్యక్తిత్వం కల రాశి ఉందంటే కనుక ఒక తులారాశే. అలాంటి రాశి వారికి ఇంట్లో ఉన్న అందరికీ వీళ్ళు మేనేజ్ చేసి సెట్ చేసేస్తారు. ఎంతమంది ఉన్నా కూడా తల్లికి, తండ్రికి, తమ్ముడికి, అక్కకి, అన్నకి ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరినీ ఒక దారిలో తీసుకొచ్చి సెట్ చేసేస్తారు. ఉన్నతమైనటువంటి శిఖరాలు ఉన్నటువంటి ఫ్యామిలీతో ఉంటుంటారు వీళ్ళు ఎక్కువగా. వీరి ఫ్యామిలీ ఏంటంటే గౌరవ మర్యాదలు కూడి ఉంటాయి అన్నమాట. బయట ఎక్కడైనా మాట్లాడుకున్నా కూడా పలాని ఫ్యామిలీ అనుకునేటువంటి విధంగా ఉంటుంటారు. అలాంటి ఫ్యామిలీలోనే పుడుతూ ఉంటారు తులారాశి వారు. వీరికి పునర్జన్మ సుకృత శాస్త్రగా ఇది మోక్ష జన్మ. తులారాశి వారికి మోక్ష జన్మ కాబట్టి వారందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్వరూపంగా ఉంటూ వారిని ఆరాధిస్తూ ఉంటుంటారు చాలామంది కూడా. కాబట్టి శని భగవాని అశుభ దృష్టి ఉంటుంది, కానీ ఆ ప్రభావితం వీరిపైన 20-30% మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారిని ఎక్కువ పూజిస్తుంటారు. కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారికి వీరికి నక్షత్ర దైవం అనమాట. వీరికి అధిపతి శుక్రుడైనప్పటికీ కూడా, రాక్షస అధిపతి శుక్రుడైనప్పటికీ కూడా, రాక్షసానికి గురువు అనమాట శుక్రుడు. రాక్షసత్వానికి గురువు అయినటువంటి వ్యక్తి శుక్రుడు. అలాంటి అధిపతి ఉన్నప్పటికీ కూడా వీరి ప్రభావితం అంటే కూడా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పైన ఉంటుంది. కాబట్టి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది వీరిపైన కొంచెం తక్కువ ఉంటుంది. మరొక విషయం ఏంటంటే శుక్రుడు రవికి ఫ్రెండ్. కాబట్టి రవి ఫ్రెండ్తో ఉంటాడు కాబట్టి శని భగవానుడు వీరి జోలు ఎక్కువ రారు, కానీ ప్రభావితం ఉంటుంది. అది ఎలా అంటే ఇప్పుడు మీకు ₹1 అవసరమైందనుకోండి, ఆ రూపాయి కాస్త అవసరాన్ని ₹10 చేస్తారు. ఎక్కడైతే దొరుకుతారో ఆ దొరికినప్పుడు ఒత్తుతారు. మనకు దొరకకుండా ఉండాలి. దొరికారంటే మాత్రం 4-5 కేసులు పురమాయించేసి లోపలికి తోసేస్తారంటారు చూసారా? అలాగా శని భగవానుడు వెయిట్ చేస్తుంటాడు. తులారాశిలో దొరక్కపోతారా అని. ఆ దొరికే సమయంలో వక్ర దృష్టి ఉంటుంది. ఈ వక్ర దృష్టి కూడా జూలై 27వ తారీఖున 2026 సంవత్సరం నుంచి డిసెంబర్ 11వ తారీఖు 2026 సంవత్సరం వరకు మీనరాశిలోనే ఒక నక్షత్రం మార్పి ఉంటుంది, రాశి మార్పి ఉండదు. మీనరాశిలోనే సంచరిస్తూ వెనకంజి వస్తుంటాడు, ఒక పాదం అంతే. ఆ వచ్చినప్పుడు వీరిపైన ప్రభావితం కొంతమేర ఎక్కువగానే ఉంటుంది అని చెప్పొచ్చు. పాత శత్రువులు డబ్బులు ఇచ్చి వారంతా కూడా ఐపి పెట్టిన వారు వాళ్ళంతా కూడా వచ్చి మళ్ళీ మన పైనకి దండెత్తేసి మరలా అవసరం ఉంది, మరలా సహాయం చేయమని అడగొచ్చు. బంధుమిత్రులందరూ కూడా వీరి యొక్క అవసరానికి వారంతా కూడా ఉపయోగించుకొని, అందరూ కూడా పలానా వాళ్ళు ఉపయోగించుకొని వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడేయచ్చు. వీరికున్న అవసరాలు కాస్త అన్నీ కూడా బయటపడేయచ్చు. కానీ ఒక అదృష్టం ఉంటుందండి. వీరికి ఎన్నో రకాల నాలెడ్జ్ ఉంటుంది, ఎన్నో రకాల వనరులు, ఎన్నో రకాల రంగాల్లో వీరికి ప్రావీణ్యత ఉంటుంది. కానీ ఒక పని సరిగా చేయరు, ఎందుకంటే చేయనివ్వరు. చుట్టూతున్నటువంటి వాళ్ళు వీరి పని వీరిని చేసుకొనివ్వరు. నరదిష్టి, నరఘోష, వీరికి పితృదోషాలు కూడా కొన్ని ఎక్కువగానే కనపడుతుంటాయి. వీరి పేరెంట్స్ కూడా కొంచెం మంచి వ్యక్తులుగా ఉంటుంటారు. ఆ పితృదోషాలు పోయేందుకైతే మాత్రం ఖచ్చితంగా వీరు ఏం చేయాలంటే కనుక ప్రతిరోజు కూడా తినేటువంటి 41 రోజు చేయాలి ఇది. ప్రతిరోజు కూడా తినేటువంటి తొలి ముద్ద ఎన్నిసార్లు తిన్నా కాదు, మొదటిసారిగా తినేటువంటి టిఫిన్ చేయండి, లేకపోతే ఇంకేమైనా తినండి. మొదటిసారిగా తినేటువంటి దాంట్లో తొలి ముద్ద తీసి అది కాకులకైనా, కుక్కలకైనా, అది షింకులైనా వేసేయచ్చు. కుడితిలో, షింకులో, డస్ట్బిన్లో ఎక్కడైనా వేసేయచ్చు తినడం అయిపోయిన తర్వాత. ఇది ప్రతిరోజు చేయటం ద్వారా పితృదోషాల నుంచి కొంత వైతొలిగేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక శని భగవాన్ యొక్క దృష్టి వీరిపైన బాగుండాలి అనుకుంటే కనుక నల్ల మినుములతో నానపెట్టి వాటికి మరుసటి రోజున రుబ్బించి గ్రైండ్ చేసి వాటితో గారెలు వండించాలి 111. ఆ గారెలు దండ వేయాలి. ఆ గారెల దండ హనుమాన్ మందిరంలో స్వామివారికి సమర్పించాలి. మళ్ళీ పంతులు గారికి అడిగి నా గారెలు నాకు ఇయ్యండి అని తెచ్చుకోకూడదు. మళ్ళీ కర్మలు పాపాలు తెచ్చుకున్నట్టే. ఆ దండలో ఏ ఒక గారె కూడా మనం తెచ్చుకోకూడదు. అది స్వామివారికి సమర్పించుకుంటే వీరికి
పితృదోషాలే కాదు, ఇక్కడ ఉండేటువంటి కాలసర్పదోషం, నాగదోషాలే కాదు, అలానే శని వక్రంలో ఉన్నారు చూసారా, ఇది కూడా పోతుంది. అలానే ఆగస్టు 12వ తారీఖు గ్రహణం ఒకటి, సూర్యగ్రహణం ఒకటి ఏర్పడుతుంది. ఆ గ్రహణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఇలాంటి గారెల దండ వేయటంతో కొంతమేర ఉపశమనం అయితే ఉంటుంది. అలానే గోధుమలతో పాటు గోధుమ పిండి కానీ, బెల్లం కానీ, గోధుమ రవ్వ కానీ, బెల్లం కానీ, అలానే పాలతో కలిపినటువంటి పాయసంలాగా చేసి, ఇది ఉదయించే సూర్యుడికి మాసానికి ఒక్కసారైనా సరే, ఏ ఆదివారం అయినా సరే స్వామివారికి అక్కడ నైవేద్యం పెట్టాలి. ఉదయించే సూర్యుడు కానీ మన ఇంట్లోనే హాల్లోనో, కిచెన్లోనో, బెడ్రూమ్లోనో, బాల్కనీలోనో వస్తుంటాడు బాల్కనీలాగా. ఆ వచ్చేటప్పుడు సూర్యుడికి నైవేద్యం పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చేసినట్టు ప్రతి ఒక్కరు తినొచ్చు అది. ఇలా చేసినట్టయితే తులారాశి వారికి ఒక రకంగా జాబు వస్తుంది, నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది, జాబ్ చేసేవారికి వెసులుబాటు, ప్రమోషన్స్ వస్తాయి, పెళ్లి కాని వారికి సంబంధాలు కుదురుతాయి. అలానే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నా, డబ్బులు ఎక్కడైనా ఇచ్చి ఉన్నా కూడా అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి వీరికి. అంటే ఆరోగ్యం కూడా ఇబ్బంది పడేటా ఉంది. ఎందుకంటే వీళ్ళకి కొంచెం ఎదగలో మనకి టీబీ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, గ్రంథులకు సంబంధించిన సమస్యలు కానివ్వండి, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఒబెసిటీ, ఎసిడిటీ లాంటి సమస్యలు వీరికి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సైనస్ లాంటి ప్రాబ్లమ్స్, థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దానికి తగ్గట్టు ప్రికాషన్స్ అయితే మాత్రం తినేటువంటి వంటలో ఎక్కువగా ఇంగు వాడుకుంటూ ఉండాలి. అలానే మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె కూడా ఎక్కువగా వంటలో వాడుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే మనం అనుకున్నటువంటి గ్రంథులన్నీ కూడా సకాలంగా ఉంటూ, అలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. 5 మాసాలు కూడాను ప్రతిరోజు కూడా చేసుకోవాలి. అలానే నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు ఒక 11, గురి గింజలు ఏ కలర్లో ఉన్నా ఒక 11, అలానే జాజికాయ ఒకటి, అలానే పసుపు కొమ్ము ఒకటి, ఇవన్నీ కూడా ఎల్లో కలర్ క్లాత్ కానీ, నల్ల కలర్ క్లాత్ కానీ వేసుకొని తల చుట్టూ 7 టైమ్స్ దిష్టి తీసుకోవాలి. అది తీసుకెళ్ళి ఎక్కడ పొదలుగా ఉన్న చెట్లలో కానీ, పారేడు నీటిలో కానీ వేసుకుంటే వీరికి శని భగవాన్ అశుభ దృష్టి ఒకటే కాదు, గురువుది, శుక్రుడిది కూడా ఈ అశుభ దృష్టి అనేది తగ్గుతూ ఉంటుంది. ఎవరికైనా ఒక 2-3కి ఏదైనా మాసంలో ఒక్కసారి అయినా సరే టిఫిన్స్ కానీ, భోజనం కానీ అందచేయాలి. లేదైనా ట్రస్టులు కానీ, అనాథాశ్రమం కానీ, వృద్ధాశ్రమాలు కానీ ఉంటే కనుక అక్కడ ఏదైనా సమర్పించుకుంటూ ఉంటే వీరిపైన శని భగవాన్ అశుభ దృష్టి అనేది పూర్తిగా తగ్గుతూ ఉంటుంది. అలానే ఈ 5 మాసాలు కూడా వీరు ఎక్కువగా నలుపు వస్త్రాలు ధరించడానికి కొంచెం సహకరించకుండా ఉండాలి. అప్పుడే వీరికి కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది. శనీశ్వరుడికి ప్రతిరోజు కూడా ఓం నమో శని ఈశ్వరాయ నమో నమః అనేటువంటి బీజమంత్రాన్ని 800 సార్లు అవసరమైతే పఠించుకుంటూ ఉండాలి స్ఫటికమాలతో. ఇది చేసుకుంటూ ఉంటే అన్ని రకాల శని భగవాన్ అశుభ దృష్టి అనేది తులారాశి వారి పైన ఎక్కువ ప్రభావితం అయితే చూపించకుండా ఉంటుంది. తులారాశి వారు ఈ శని భగవానుడి వక్రదృష్టి ప్రభావం నుండి తప్పించుకోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.